ఈ వీడియోలో మనం వరిలో ఉపయోగించేటువంటి సిఎంఎస్ అంటే కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ వీటి గురించి తెలుసుకుందాం. వీటిని మనం ఏ మోతాదులో వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలి, వరిలో అసలు వీటిని వాడొచ్చా, వాడకూడదా, ఏ నేలల్లో ఎక్కువగా వాడుకోవాలి అనేది మనకి ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే వేరే వాళ్ళకు కూడా మనకి వీడియోని షేర్ చేయండి. ఒక్క వరిలోనే కాకుండా మొక్కలలో ప్రధానంగా ఉపయోగపడేటువంటి ప్రథమ పోషకాలైనటువంటివి ఎన్‌పీకే అందరికి తెలిసినటువంటిదే. ఈ ఎన్‌పీకే ఎంతైతే అవసరమో మొక్కలకి ద్వితీయ పోషకాలైనటువంటివి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ కూడా అదే రీతిలో అవసరం అన్నమాట. వీటిని గనక మనం సరైన మోతాదులో గనక మనం మొక్కలకు అందించినట్లయితే మంచి పంట దిగుబడి అనేది మనం పొందవచ్చు. సిఎంఎస్ అంటే కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఈ 3 పోషకాలు ఉన్నటువంటిదే సిఎంఎస్. ఈ సిఎంఎస్ అనేది మనకి ఎంతెంత పర్సెంటేజ్‌లో ఉంటుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాల్షియం 15%, మెగ్నీషియం 3%, సల్ఫర్ 5% ఈ మోతాదులో మనకి సిఎంఎస్ అనేది అందుబాటులో ఉంటుంది. కాల్షియం అనేది వరిలో వేరు వ్యవస్థను అనేది బలపరుస్తుంది. ఈ వేరు వ్యవస్థని దృఢపరచడం వలన ఈ పిలకలు అనేది అంటే వరిలో పిలక శాతం అనేది ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కాల్షియం యొక్క పని. అదే మెగ్నీషియాన్ని గనక చూసుకున్నట్లయితే ఇది మొక్కలలో క్లోరోఫిల్ పెంచడం వలన ఈ మొక్కల్లో ఏమవుతుందంటే మనకి ఆ గ్రీనిష్ ఉండడం వల్ల ఈ పూత గానీ, లేదంటే కాత గానీ ఇవి ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది మనకిక్కడ. అదేవిధంగా సల్ఫర్‌ని గనక మనం చూసుకున్నట్టు మొక్కలలో క్లోరోఫిల్ ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడుతుంది. అంటే క్లోరోఫిల్ అంటే మనం ఇందాక మెగ్నీషియం కిరణజన్య సంయోగక్రియ అనేది జరిపిస్తుందని. అంటే కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే మనకి క్లోరోఫిల్ ఉత్పత్తి అనేది అవసరం. ఈ క్లోరోఫిల్ ఉత్పత్తి అనేది సల్ఫర్ ప్రేరేపిస్తుంది. అదేవిధంగా ప్రోటీన్ సంశ్లేషణలో కూడా అంటే మనకి కావాల్సినటువంటి మొక్కకు కావాల్సినటువంటి ప్రోటీన్‌లను కూడా ఉత్పత్తి చేయడంలో ఈ సల్ఫర్ అనేది బాగా పనిచేస్తుంది. లాభాలు ఉన్నాయి కాబట్టి ఈ సిఎంఎస్ అనేది వరిలో వాడుకోవడం అనేది ఉత్తమం. కానీ మనము ఎప్పుడు వాడుకోవాలి, ఇప్పుడు ఏ పంటలకి అంటే ఏ కాలంలో ఉన్నటువంటి పంటలకు వాడుకోవాలనేది కూడా మనం తెలుసుకోవడం అనేది ఉత్తమం. వీటికి మించి అన్ని పంటలలో, అన్ని రకాల నేలల్లో వాడొచ్చా, వాడకూడదా అనేది మనం కూడా తెలుసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి వాడకూడదనేది ఏమీ ఉండదు. కాకపోతే అవసరం ఉన్నదా లేదా అనేది కూడా మనం తెలుసుకోవాలి. అవసరం ఉన్నప్పుడు వాడుకుంటే చాలా అంటే మనకి మొక్కలకనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే మన ఖరీఫ్ అంటే మనకి వానాకాలం పంటకొచ్చేసరికి మనకి కొంత గ్యాప్ ఉంటుంది కాబట్టి ఈ భూమిలో ఉండేటువంటి బ్యాక్టీరియా వీటి వల్ల మనకి కొంత కావాల్సినటువంటి పోషకాలనేది లభ్యమవుతాయి. కాబట్టి వానాకాలంలో భూమి యొక్క పీహెచ్ వాల్యూ అంటే దాని యొక్క సాంద్రత కూడా మోతాదుగా ఉంటుంది. కాబట్టి ఈ సిఎంఎస్ అనేది ఉపయోగం అనేది అన్ని నేలల్లో అవసరం పడదు. మొక్క అంటే నాటు వేసిన తర్వాత మొక్క అనేది ఏనుకోవడం అనేది లేట్‌గా అవుతుంది. మనము ఆ పొలంలో గనక తిరిగినట్టయితే గాలి బుడగలతోటి రావటము, ఆ మొక్క వేరు వ్యవస్థ అనేది బలపడకపోవడం అనేది జరుగుతుంది. ఇదంతా జరగడానికి ప్రధాన కారణం ఏందంటే దాంట్లో ఉన్నటువంటి పీహెచ్ గాఢత అనేది ఎక్కువ ఉండటం వలన ఆ మొక్క అనేది వేరు వ్యవస్థ అనేది దృఢపడక మనకి మొక్క అనేది పెరుగుదల అనేది రాదు. అటువంటి సందర్భాల్లో మనం ఈ సిఎంఎస్ వాడుకోవడం అనేది చాలా ఉత్తమం. ఇక్కడ చూడండి సిఎంఎస్ యొక్క ప్రధాన విధి ఏంటిదంటే కాల్షియం, మెగ్నీషియం వచ్చేసి పీహెచ్ వాల్యూ అంటే ఇక్కడ తక్కువ ఉన్న వాటిలో ఎక్కువగా అంటే పెంచడంలో తోడ్పడతాయి. అదే సల్ఫర్ విషయానికొస్తే ఎక్కువగా ఉన్నటువంటి పీహెచ్‌ని తగ్గించడంలో తోడ్పడుతుంది. అంటే మనకిక్కడ పీహెచ్ వాల్యూని రెగ్యులేటింగ్ చేయడంలో సిఎంఎస్ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. అంటే మొక్కల పెరుగుదలకి వీటికి ఏ విధంగా అయితే ఎంతైతే ఉపయోగపడుతుందో అంతకంటే ఎక్కువగా మనకి పీహెచ్ గాఢతననేది నియంత్రించడంలో తోడ్పడుతుంది. కావున వీటిని సిఎంఎస్ అనేది మనకి అంటే ఖరీఫ్‌లో కంటే మనకి రబీలో చూసుకున్నట్లయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మనం నాటు వేసిన తర్వాత త్వరగా ఏనుకోకపోవడము, లేదంటే మనం నడుస్తున్నప్పుడు గాలి బుడగలు రావడము, ఆ మొక్క నుంచి చెడు వాసన రావడం ఇలాంటియన్నీ సందర్భాలనేది మనకి ఈ సమతుల్యత లోపించడం వల్ల ఇలాంటిది మనకి సంఘటనలు జరుగుతుంటాయి కాబట్టి, ఈ రబీలో గనక మనకు సిఎంఎస్ అనేది ఖచ్చితంగా వాడుకుంటే మంచి ఫలితం అనేది వస్తుంది. మరి ఈ సిఎంఎస్ అనేది మనం ఎంత వాడుకోవాలనేది గనక మనం చూసుకున్నట్లయితే ఒక ఎకరాకు వచ్చేసి 50-100 కేజీల వరకు దీన్ని ఎప్పుడెప్పుడు వాడుకోవాలనేది గనక మనం చూసుకున్నట్లయితే వరి నాటే సమయంలో అంటే మనం దుక్కిలో దీన్ని వాడుకోవచ్చు. అడుగు పిండిని మనం ఏ విధంగా అయితే వాడుకుంటామో అదే విధంగా దీన్ని వాడుకోవచ్చు. మరొక విషయానికొస్తే మనకి పూత పూసిన తర్వాత అంటే మనకి ఇక్కడ పాలు అంటే కంకి పోసుకునేటువంటి దశలో కూడా మనం సిఎంఎస్ వాడుకున్నట్లయితే గింజ కూడా మనకి బలంగా గట్టి కాపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని సరైన సమయంలో, సరైన మోతాదులో గనక వాడుకున్నట్లయితే మంచి దిగుబడి పొందవచ్చు.